బిగినర్స్‌కి నేను కూడా చాలా బిగినరే అనమాట. సో, బిగినర్స్‌కి ఎలా అర్థమెటిక్ అనేది ప్లాన్ చేసుకోవాలన్నది ఈ వీడియో అనమాట. అయితే నేను చాలా రీసెర్చ్ చేశాను యూట్యూబ్ ఛానెల్స్‌లో వీడియోస్ చూస్తూ అండ్ ఎగ్జామ్స్‌లో ఎలాంటి క్వెషన్స్ వస్తున్నాయి, ఎన్ని క్వెషన్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి అనేవి చూశాను. సో, మోస్ట్‌లీ ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనకేమనిపిస్తదంటే ఏం చేయాలి? ఏ టాపిక్ చేయాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బావుంటుంది? అని చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. సో, అలాంటప్పుడు మనమైతే ఎగ్జామ్ అనాలిసిస్ అంటే ప్యాటర్న్ అనాలిసిస్ అండ్ మనకి క్వెషన్ అనాలిసిస్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. అయితే నేను 2016, 2018, 22 పేపర్స్‌ని చూస్తే కొన్ని టాపిక్స్ నుంచి చాలా హై వెయిటేజ్ వచ్చింది. నెక్స్ట్ కొన్ని లీస్ట్ ప్రియారిటీ కొంచెం నార్మల్‌గా కూడా కొన్ని క్వెషన్స్ అయితే వచ్చాయి. అది ఏమేమి అనేది చూద్దాం. ఫస్ట్ కేటగరీకొచ్చేసరికి మనకి మొత్తం ఈ 2016, 18, 22 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వెషన్స్ ఎన్ని వచ్చాయి టాపిక్స్ నుంచి అంటే టైమ్, స్పీడ్, డిస్టెన్స్ నుంచి 46, నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ నుంచి 48 క్వెషన్స్, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 55 క్వెషన్స్, నెంబర్ సిస్టమ్స్ నుంచి 59 క్వెషన్స్, మెన్సురేషన్స్ నుంచి 60 క్వెషన్స్ వచ్చాయి. సో, మెన్సురేషన్ అనేది మనకి ఏంటి అంటే డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ఉంటాయి కాబట్టి మెన్సురేషన్ అస్సలు స్కిప్ అయితే చేయొద్దు. అండ్ టైమ్, స్పీడ్, టైమ్, వర్క్ ఇవి కూడా చాలా మనకి హై వెయిటేజెస్. ప్రాఫిట్, లాస్ కూడా. సో, ఈ టాపిక్స్ అనేవి కంపల్సరీగా ఫస్ట్ ప్రయారిటీ మీకైతే ఉండాలి. హై వెయిటేజ్ కాబట్టి. నెక్స్ట్ కేటగరీ 2 వచ్చేసరికి మనకి పర్సెంటేజెస్ నుంచి 33 క్వెషన్స్ వచ్చాయి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి 30 క్వెషన్స్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 37 వచ్చాయి. యావరేజెస్ నుంచి 27 వచ్చాయి. సో, ఇవి మనకి నెక్స్ట్ ఈ టాపిక్స్ అనేవి మనకు సెకండ్ ప్రియారిటీ అనేది ఉండాలన్నమాట. ఫస్ట్ హై వెయిటేజ్ అనేవి మనకి హై వెయిటేజ్ అనే టాపిక్స్ ఫస్ట్ ప్రియారిటీ అండ్ సెకండ్ వచ్చేసరికి ఈ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసేయాలి. అయితే కేటగరీ 3 ఏమున్నాయో చూద్దాం. అండ్ మనకి థర్డ్ ప్రియారిటీ వచ్చేసరికి ఈ టాపిక్స్ అనమాట. ప్రోగ్రెషన్స్, మిక్చర్ అండ్ అలిగేషన్స్, ఏజెస్, సింప్లిఫికేషన్. సో, ఇక్కడ వరకు అంటే థర్డ్ ప్రియారిటీ వరకు కంపల్సరీ మనం అన్ని టాపిక్స్ అనేవి కవర్ చేయాలి. అండ్ దాని మీద ప్రాక్టీసెస్ అనేవి చాలా చేయాలి. సో, కేటగరీ 4 వచ్చేసరికి మీకు సెట్స్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్, ట్రిగ్నోమెట్రీ, ప్రాబబిలిటీ అనేది లీస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే దీని నుంచి మేబీ మాక్సిమం 1 ఆర్ 2 క్వెషన్స్ ఇస్తారు. సో, దీన్ని బట్టి మనకు థర్డ్ ప్రియారిటీ వరకు మాత్రం కంపల్సరీ అన్ని టాపిక్స్ అనేవి కవర్ చేయాలి. దాని మీద మార్క్స్ కూడా రాయాలి. సో, అప్పుడే మనకంతే స్కోర్ అయితే ఎక్కువ వస్తుంది ఆటోమేటిక్‌లో. నెక్స్ట్ అయితే రీసెంట్ ట్రెండ్ ఆఫ్ 22 పేపర్ తీసుకుంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎన్ని క్వెషన్స్ వచ్చాయి అంటే మీరు ఒకసారి చూసుకోండి. టైమ్, స్పీడ్, డిస్టెన్స్ నుంచి ఇక్కడ రేస్ గురించి గాని, ట్రైన్స్ మీద గాని, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ మీద గాని క్వెషన్స్ 24 క్వెషన్స్ వచ్చాయి. ప్రాఫిట్ అండ్ లాస్ 19, టైమ్ అండ్ వర్క్ 18, మెన్సురేషన్ 12, నెంబర్ సిస్టమ్ 11, ఎస్ఐ అండ్ సిఐ 11, సింప్లిఫికేషన్ 8, యావరేజెస్ 7 అండ్ రేషియో ప్రపోర్షన్ 6 క్వెషన్స్, మిక్చర్ అండ్ అలిగేషన్ 6 క్వెషన్స్, ఏజెస్ 5 క్వెషన్స్, జామెట్రీ 2 క్వెషన్స్, ప్రోగ్రెషన్ 4 క్వెషన్స్ అండ్ ఆల్జీబ్రా 2 క్వెషన్స్. అయితే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? మనం కంపల్సరీ చదవాల్సిన టాపిక్స్ ఏంటో 13 టాపిక్స్ ఉన్నాయి. అవి కంపల్సరీగా మనం చేయాలి. అవేంటో చూడండి ఇప్పుడు. ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవే అనమాట. పర్సెంటేజెస్ గాని, రేషియో అండ్ ప్రపోర్షన్, మిక్చర్ అండ్ అలిగేషన్స్, ఎస్ఐ అండ్ సిఐ, టైమ్, స్పీడ్, డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, నెంబర్ సిస్టమ్, మెన్సురేషన్, సింప్లిఫికేషన్, ప్రోగ్రెషన్, ఏజెస్. సో, ఇవి మాత్రం కంపల్సరీగా డామ్ షూర్ మనమైతే ప్రాక్టీస్ ఫుల్‌గా చేయాలి. సో, మీరు ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకుంటే ఒకసారి తీసుకోండి. సో, ఈ టాపిక్స్ మాత్రం కంపల్సరీగా మనం నేర్చుకోవాలి. అండ్ దీని మీద మనం మార్క్స్ కూడా రాయాలి. సో, ఆల్‌మోస్ట్ అన్ని క్వెషన్స్ దీనిలో నుంచి ఇక్కడ కవర్ అయిపోతాయి ఈ టాపిక్స్‌లో. మీకు 1, 2 మీకు బేసిక్ మీదే ఉంటుంది. ప్రాబబిలిటీ గాని, వాటి మీద గాని. సో, కొన్ని బేసిక్స్ తెలుసుకుంటే సరిపోతాయి. సో, దీస్ ఆర్ ద టాపిక్స్. ఇంపార్టెంట్‌గా మీరు మెయిన్ ఫోకస్ అర్థమెటిక్‌లో పెట్టాలి. అలానే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. నేను దాని గురించి మీకేమైనా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే నేను కూడా నేర్చుకుంటూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, రీజనింగ్ వచ్చే విషయానికి ఏంటి అంటే రీజనింగ్ మాత్రం నేను చందన్ లాజిక్స్ ఈజీగా ఫాలో అవుతాను. ఎందుకంటే అది చాలా ఈజీగా ఉంటుంది. నాకు అర్థమవుతుంది. సో, అది సరిపోతుంది. అంతే గైస్.